ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ అడ్డా ఛానల్. నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ డైరెక్ట్గా మీ మెయిల్కు పొందాలంటే మన భరత్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ఎలా అని ఆలోచిస్తున్నారా? youtube.com/భరత్ అడ్డా అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ని ప్రెస్ చేయండి, అంతే. అలాగే మన ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. ఫేస్బుక్ పేజీ భరత్ అడ్డా. సెర్చ్లోకి వెళ్ళేసి భరత్ అడ్డా అని టైప్ చేయండి, ఫేస్బుక్ పేజ్ వస్తుంది, దాన్ని లైక్ చేయండి. దీని ద్వారా ఫేస్బుక్లో కూడా మన లేటెస్ట్ అప్డేట్స్ డైరెక్ట్గా మీరు పొందొచ్చు. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ అడ్డా ఛానల్. పేటిఎంలో ముందు అప్లోడ్ చేసిన వీడియోలో చాలామంది చాలా డౌట్స్ అడిగారు. బ్యాంక్కి సెండ్ చేస్తుంటే వెళ్ళట్లేదు, అలాగే రిటర్న్ టు బ్యాంక్ కొడుతుంటే 1 వీక్ టైం పడుతుంది. ఇలా మీరు ఈ పేటిఎం యూజ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అవేంటో చెప్తాను ఈరోజు. చూడండి, అవి వచ్చేసి చూడండి. పేటిఎంలో చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, మేము అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాము, కాకపోతే పాస్వర్డ్ మర్చిపోయాము, ఓపెన్ కావట్లేదు, ఎలా సార్ అని అడుగుతున్నారు. అది ఎలాగో ఈరోజు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ కింద హోము, మెయిల్, ప్రొఫైల్ ఉన్నాయి కదా. ఇందులో మీరు ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళండి. మీరు పేటిఎం వ్యాలెట్లో సైన్ అప్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు పాస్వర్డ్ మర్చిపోయాం అంటారు కొంతమంది, లాగిన్ కూడా కాకుండా. వారికి ఎలాగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ కింద సైన్ అవుట్ ఉంది కదా, సైన్ అవుట్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనం వ్యాలెట్లోంచి బయటకు వచ్చేస్తాము. ఇక్కడ హలో లాగిన్ ఇంటూ పేటిఎం ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మీరు క్రియేట్ చేసుకున్న మొబైల్ నెంబరు, పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీరు లాగిన్ కావచ్చు. కానీ చాలామందికి వచ్చేసి పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ తప్పు ఉందని చెప్పేసి చూపిస్తుంది. అలా చూపించినప్పుడు ఏం చేయాలంటే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా అకౌంట్తో లాగిన్ అవుతాను. పాస్వర్డ్ వచ్చేసి తప్పు కొడతాను కావాల్సికే. తప్పు కొట్టాను. ఇప్పుడు నాకు మతికిలేదు, పాస్వర్డ్ మర్చిపోయాను. ఇప్పుడు చూడండి, సెక్యూర్ లాగిన్ కొడితే ఏమంటుంది, ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అంటే మనం పాస్వర్డ్ తప్పు ఎంటర్ చేసాము, నాకు గుర్తులేదు. ఇటువంటి సమయాల్లో ఏం చేస్తామంటే ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ ట్రబుల్ షూటింగ్ లాగింగ్ ఇన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయగానే ఇక్కడ చూసారా, ఐ ఫర్గాట్ మై పాస్వర్డ్, ఐ డోంట్ హ్యావ్ మై మొబైల్ నెంబర్, ఐ హ్యావ్ సమ్ అదర్ ఇష్యూ. ఇక్కడ ఐ ఫర్గాట్ మై పాస్వర్డ్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే we have sent an email to registered email ID with a one-time password. ఓటీపీని వన్ టైం పాస్వర్డ్ అంటారు. హ్యాస్ ఆల్సో బీన్ సెంట్ టు యువర్ మొబైల్ నెంబర్. అంటే మనం రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కు ఈ కంపెనీ వాడు అనేది ఒకటి ఓటీపీ నెంబర్ అనేది పంపిస్తాడనమాట. ఆ ఓటీపీ నెంబర్ని మనం ఎంటర్ చేసి పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ. అంటే మనం పాత పాస్వర్డ్ మర్చిపోయాం కదా, ఇప్పుడు కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేసి చేసుకోవచ్చు. చూడండి, ఓకే. ఇక్కడ చూసారా, మన జీమెయిల్కి వచ్చింది రీసెట్ యువర్ పేటిఎం పాస్వర్డ్. ఫస్ట్ నార్మల్ మెసేజ్ వచ్చింది, దాన్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసారా, లింక్ పంపించాడు అనమాట. ఏమిచ్చాడు, యూజింగ్ దిస్ లింక్ ఎనీవన్ కెన్ టేక్ మనీ ఫ్రమ్ యువర్ పేటిఎం వ్యాలెట్, నెవర్ ఫార్వర్డ్ దిస్ ఎస్ఎంఎస్ టు ఎనీవన్, ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిక్వెస్టెడ్ దిస్ లింక్ ప్లీజ్ ఇగ్నోర్ అండ్ డు నాట్ ఫార్వర్డ్ టు రీసెట్ పాస్వర్డ్. మనం ఈ లింక్ని మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళిపోండి. ఆన్లైన్లోకి వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ న్యూ పాస్వర్డ్, మీరు కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు పాత పాస్వర్డ్ మర్చిపోయారు కదా, మీకు గుర్తులేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బాగా ఏది గుర్తుంటుంది, మీ మొబైల్ నెంబర్ అంటే ఏటీఎం పిన్, ఇలా మీకు బాగా గుర్తున్న నెంబర్ని ఎంటర్ చేసుకోండి. 6 క్యారెక్టర్స్ కంపల్సరీ ఉండాలి. 6 క్యారెక్టర్స్ దాటినా పర్వాలేదు, కానీ 6 కన్నా తక్కువ ఉండకూడదు. అలా మీరు చూసి చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి పెడతాను చూడండి. ఇలా కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ అప్డేట్ ప్రెస్ చేస్తాం. అప్డేట్ ప్రెస్ చేయగానే అది అప్డేట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి మీరు అప్డేట్ కొట్టారంటే అప్డేట్ అయిపోతుంది. ఇంకా మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా బ్యాక్ వచ్చేసి మీ పేటిఎం వ్యాలెట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నా పాస్వర్డ్ని నేను కూడా ఎంటర్ చేస్తాను. ఈ విధంగా నా పాస్వర్డ్ని కూడా నేను ఎంటర్ చేసి
సెక్యూర్ లాగిన్ని ప్రెస్ చేస్తాను. అంటే కొత్తగా తీసుకున్న పాస్వర్డ్ అనమాట. మార్చుకున్నాం కదా పాస్వర్డ్. ఈ విధంగా చాలామంది డౌట్ అడిగారు, పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, అలాగే మేము మర్చిపోయాము ఎలా చేంజ్ చేసుకోవాలి సార్ అది అని చాలామంది కాల్ చేస్తున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో మళ్ళీ ఇంకోసారి చేసి పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి మీరు ఇందులో చేస్తున్న తప్పు ఏంటంటే, ఇక్కడ చూడండి, హోమ్లోకి రండి, యాడ్ మనీ ద్వారా ఇక్కడ వాటి గురించి ఆప్షన్స్ అన్ని మీకు ఫస్ట్ పేటిఎం వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఇక్కడ మనం యాడ్ మనీ ద్వారా మనీని యాడ్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం నేను ఒక 1000 రూపీస్ యాడ్ చేస్తున్నాను చూడండి నా అకౌంట్లోకి, నా వ్యాలెట్లోకి, నా ఏటీఎం కార్డ్ నుంచి చేస్తున్నాను. ఇక్కడ 1000 రూపీస్ ఈ విధంగా మన కార్డ్ నెంబర్ ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చేసింది నాది, కాకపోతే సివివి సీక్రెట్ అనమాట. ఇది సివివిని ఎవరు చూపించద్దండి. ఇక్కడ సివివి అంటే మీ కార్డులో బ్యాక్ సైడ్ 3 నెంబర్స్ ఉంటాయి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో, అది చూసి మీరు సివివి నెంబర్ని ఎంటర్ చేసి చేసుకోండి. మాక్సిమం ఇది ఎలా మనం అకౌంట్లోకి వేసుకోవాలనేది మీకు చూపించాను ముందు పేటిఎం వీడియోలో. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ నుంచి మీరు వాట్ ఈస్ పేటిఎం హౌ టు యూజ్ ఇట్ తెలుగు అని ఉంటుంది, దాన్ని మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఇందులో చాలా డౌట్స్ ఉన్నాయి, పేటిఎం పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలి, మర్చిపోతే ఏం చేయాలి అనే వాళ్ళ కోసం వీడియో చేసి పెట్టాను. అలాగే ఇంకొంతమంది చేస్తున్న తప్పు ఏంటంటే, ఇప్పుడు నుండి ఫస్ట్ ఇక్కడ మనీ యాడ్ అయింది కదా, ఇలా సబ్మిట్ ప్రెస్ చేస్తే నా వ్యాలెట్లోకి మనీ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత చాలామంది వెంటనే ఏం చేస్తున్నారంటే, ఆ వచ్చిన మనీని పక్కనే రిటర్న్ టు బ్యాంక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ని ప్రెస్ చేస్తున్నారు. ఆ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే, అది మళ్ళీ రిటర్న్ టు బ్యాంక్ వెళ్ళిపోతుంది, కానీ వర్కింగ్ డేస్ 7 days టైం తీసుకుంటుంది అనమాట. మీరు అలా చేయకూడదు. మీరు యాడ్ చేసుకున్న అమౌంట్ని సపరేట్ పాస్బుక్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు సెండ్ టు బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది, దాని నుంచి సెండ్ చేయాలే కానీ ఇలా రిటర్న్ టు బ్యాంక్ అని మాత్రం మీరు ఎప్పటికీ చేయొద్దు. ఇలా చేస్తే మీకు 1 week టైం పడుతుంది అనమాట. ఇవి చాలామంది చూస్ చేసుకోండి. చాలామంది ఇలాగే చేశారు, చేసి మేము రిటర్న్ టు బ్యాంక్ కొట్టాం సార్ ఇంకా వెళ్ళలేదు అని చాలామంది కాల్ చేశారు. మీరు అలా చేయొద్దు. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనీని యాడ్ చేసుకుంటే ఇక్కడ చూసారా వ్యాలెట్లో 1000 రూపీస్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా యాడ్ అయిన మనీని ఇలా వ్యాలెట్ని ప్రెస్ చేయండి, ఇక్కడికి హోమ్లోకి వచ్చేసి ఇక్కడ పాస్బుక్ ఉంది కదా, ఈ పాస్బుక్ దగ్గరికి వెళ్ళండి. పాస్బుక్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ మనకు ఈ పాస్బుక్ లో మొత్తం చూపిస్తుంది అనమాట, యాడెడ్ టు పేటిఎం అకౌంట్ ఫ్రమ్ ఎస్బీఐ 1000 రూపీస్. ఇక్కడ మొత్తం ఆల్లో మనకు వచ్చినవి, మనం ఎవరికైనా పంపించినవి అన్ని చూపిస్తుంది అనమాట ఈ పాస్బుక్ లో. ఇప్పుడు మనం దీన్ని బ్యాంక్కి సెండ్ చేయాలంటే ఇక్కడ సెండ్ టు మనీ బ్యాంక్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయాలి. ఇలా సెండ్ టు బ్యాంక్ నుంచి మీరు పంపించాలి. చాలా మంది ఏం చేస్తారంటే అమౌంట్ యాడ్ అవ్వగానే దాని పక్కనే రిటర్న్ టు బ్యాంక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ రిటర్న్ టు బ్యాంకుని మాత్రం దయచేసి మీరు చేయొద్దు. చేస్తే మీకు 1 week అంటే వస్తుంది రావడమేమో, కానీ టైం పడుతుంది అనమాట. 1 week పట్టచ్చు, 1 month పట్టచ్చు, అలా టైం పట్టచ్చు అనమాట ప్రాసెస్. సో రిటర్న్ టు బ్యాంక్ కొట్టద్దు. ఇక్కడ కంపల్సరీ సెండ్ టు బ్యాంక్ అనేది కదా, మన పాస్బుక్లోకి వచ్చేసి సెండ్ టు బ్యాంక్ మనీ, సెండ్ మనీ టు బ్యాంక్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి మనం బ్యాంక్కి మనం సెండ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చాలా మంది అడిగే డౌట్ ఇదే. చూడండి 1000 ఉంది కదా, నేను సెండ్ మనీ టు బ్యాంక్ని ప్రెస్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ట్రాన్స్ఫర్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ అకౌంట్ హోల్డర్స్ నేము చూసారు కదా, అమౌంట్ ఎంత పంపిస్తున్నారు 1000, ఇక్కడ మినిమం వచ్చేసి 5000 వరకు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే 5000 కన్నా ఎక్కువ చేసుకోలేమా అని డౌట్ వస్తుంది. అలా 4 times చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన పేటిఎం వ్యాలెట్కు 20,000 లిమిట్ ఉంటుంది. 5000, 5000, 5000, 5000 ఇలా 4 times మీరు మంత్లీ 1 monthకి 20,000 మీరు ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఆ 20,000లో 5000, 5000 మాత్రమే మీకు లిమిట్. ఇలా 5000, 5000 లిమిట్లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ అమౌంట్, ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్, అలాగే వాళ్ళ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్కి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది,
ఐఎఫ్ఎస్సి కోడ్. ఇక్కడ వాట్ ఈస్ ఫర్ అంటే మనం ఏదైనా మెసేజ్ సంథింగ్ వాళ్ళకు సెండ్ చేయొచ్చు, ఆప్షనల్ అనమాట. అది చేస్తే చేయొచ్చు, లేదు డైరెక్ట్ సెండ్ అన్నామంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ మనీని మా ఫ్రెండ్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఫ్రెండ్ అకౌంట్ అతనికి వ్యాలెట్ ఉంది, సేమ్ పేటిఎం వ్యాలెట్. ఇక్కడ యాడ్ మనీ టు వ్యాలెట్ ఇలా కాకుండా ఇలా బ్యాక్ వచ్చేయండి. పే, ఇక్కడ పే ఉంది కదా, పేని ప్రెస్ చేయండి. ఇలా పేని ప్రెస్ చేస్తే ఇక్కడ చూసారా స్కాన్ కోడ్, ఇలా ప్రెస్ చేసిన నెంబర్ వచ్చేసింది. ఎంత అమౌంట్ సెండ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 సెండ్ చేసిన. ఇక్కడ వాట్ ఈస్ ఇక్కడ హాయ్ ఐఎమ్ భరత్ అని టైప్ చేసి నేను సెండ్ చేస్తున్నాను. చూడండి, నేను చేసింది ఏం లేదు. నేను ఎవరికైతే అమౌంట్ పంపించాలనుకుంటున్నానో వాళ్ళ పేటిఎం వాలెట్ నెంబర్, మొబైల్ నెంబరు, అమౌంట్, ఇది వచ్చేసి వాట్ ఈస్ ఆప్షన్ అనమాట. మనం కావాలంటే సెండ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఈ విధంగా మనం సెండ్ని ప్రెస్ చేసామంటే ఆ వ్యాలెట్ వాళ్ళకు వెళ్ళిపోతుంది. చూసారా, 1000 రూపీస్ సెండ్ సక్సెస్ఫుల్లీ. మనం ఎవరికైతే పంపించామో వాళ్ళ పేరు లేదంటే నెంబర్ చూపిస్తుంది ఇక్కడ. ఇక మన వ్యాలెట్లో బ్యాలెన్స్ కింద చూపిస్తుంది. ఈ విధంగా మీరు బ్యాంక్కి సెండ్ చేసుకోవాలి. ఓకే, నాకు ఆల్రెడీ ఇక్కడ మెసేజ్ వచ్చింది, 1000 రూపీస్ యాజ్ పేడ్, ఈ నెంబర్కి వచ్చిందని వచ్చేసింది అనమాట. మీరు బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేసుకోవాలంటే సెండ్ టు బ్యాంక్ అకౌంట్, అక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అవన్నీ ఎంటర్ చేసి మీరు సెండ్ చేసుకోండి. అంతేగాని రిటర్న్ టు బ్యాంక్ మాత్రం కొట్టద్దు. ఇంకొకటి, పాస్వర్డ్ మర్చిపోతే ఎలా అనేది ఈ వీడియోలో చూసి మీరు నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.